ఈ రోజును బట్టి దేవుడు తీర్పు తీర్చాడు. నువ్వు ఏం కాబోతున్నావో తెలుసు దేవునికి. భవిష్యత్తును చూడగలడు ఆయన. భవిష్యత్తు యొక్క ముగింపు తెలుసు. అందుకే నా అంత్యము ఎలా ఉండాలో నాకు చెప్పు అంటున్నాడు దావీదు. నా అంత్య దినాలు నీకు ఇష్టంగా బ్రతకాలి అని చెప్పాడు. అంటే ఏంటి? మనం చూడండి, మనం ఈ రోజు వరకే కాదు, రేపేమవుతామో దేవునికి తెలుసు. ఎందుకంటే భవిష్యత్తును ఎరిగి ఉన్నాడు ఆయన. అంటే భవిష్యత్తులో వీళ్ళు ఏం కాబోతున్నారో దేవునికి తెలుసు. ఈ రోజును బట్టి దేవుడు నేను నన్ను పిలవడు, గుర్తుపెట్టుకోండి. రేపటిని బట్టి పిలుస్తాడు ఆయన. వింటున్నారా? రేపటిని బట్టి. మనం చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? ఈరోజే చూడగలుగుతాం. నువ్వు రేపేమవుతావో దాన్ని బట్టి పిలుస్తాడు. చూసారా? అబ్రహాముకి ఇంకా ఒక్క కుమారుడు లేడు. ఆమె గొడ్రాలుగా ఉంది, వయసు అయిపోతుంది. దేవుడు అన్నాడు అబ్రహాముని, నువ్వు జనములకు తండ్రి అన్నాడు. ఒక బిడ్డ ఉన్నాడా? చెప్పాలి, ఒక బిడ్డ ఉన్నాడా? కానీ లేనప్పుడే దేవుడు అబ్రహాముని ఏమని పిలిచాడు? జనములకు ఏం కాబోతున్నాడు దేవుడు అలాగే పిలుస్తాడు. వింటున్నారా? మరొక ఆసక్తికరమైన సంగతి, ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని బానిసత్వానికి మిద్యానీయులకు అప్పగించాడు. ఆ మిద్యానీయుల యొక్క దాడి, వారి తీవ్రత ఇశ్రాయేలు మీద హెచ్చుగా ఉన్నప్పుడు మనం చూస్తాం. కనీసం ఇశ్రాయేలీయులు వేసుకున్న పంట కూడా పాడు చేస్తున్నారు మిద్యానీయులు. ఆ సమయం ముందు గిద్యోను అనేవాడు ఉన్నాడు. పిరికివాడుగా కనిపిస్తున్నాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని, కొద్దిగా ధాన్యం ఉంది, గోధుమలు ఏం చేశాడంటే, ఓ పెద్ద చెట్టు, మస్తకి వృక్షం అన్నమాట, చాలా పెద్ద చెట్టు చాటున ఆ యొక్క ధాన్యాన్ని దొల్లగొడుతున్నాడు. ఎందుకంటే ఈ ధాన్యం కూడా ఆ యొక్క మిద్యానీయులు చూస్తే లాక్కెళ్ళిపోతారని, పాడు చేస్తారని, కొద్దిపాటి ధాన్యాన్ని, పెద్ద చెట్టు మస్తకి వృక్షం, ఈ చెట్టు చాటున ఆ ధాన్యాన్ని దొల్లగొడుతున్నాడు. ఎందుకంటే తన కుటుంబ పోషణ కొరకు. తన దగ్గర ఉంది కొద్ది ధాన్యమే. ఇటేమో ఈయనున్నాడు గిద్యోను, దేవుని దూతతో చక్క నిలబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహోవా దూత అని ఎక్కడొచ్చినా శరీరధారి కాకమునుపు యేసుక్రీస్తు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను స్వయాన ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? యేసుక్రీస్తే వచ్చాడు. వచ్చి అన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అన్నాడు. గిద్యోను ఎందుకు దాక్కున్నాడు? ఎవరికి భయపడి దాక్కున్నాడు? మిద్యానీయులకి. అంటే పిరికివాడు కదా, అంతే కదా, పిరికివాడు భయముతో దాక్కున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటే ఈయన ఒకంత ఆశ్చర్యం, ఒకంత ఉద్వేగం. నిన్ననా పిలుస్తున్నాడు? నేనా పరాక్రమము కలిగిన వాడినా? నేనా ధైర్యవంతుడినా? దిశాటున్నాడు. అవతల దేవుడు ఉన్నాడు, ఇన్ని పిలుస్తున్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని. యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే ఈయన అంటున్నాడు, ఏంటి దేవుడు నాకు తోడై ఉన్నాడా? దేవుడు నాకు తోడై ఉంటే మాకు ఈ కష్టాలను ఎందుకయ్యా? దేవుడు మాకు తోడై ఉంటే ఈ బాధలు ఎందుకు? ఈ పేదరికం ఎందుకు? ఈ కష్టాలు ఎందుకు? యెహోవా దూత దేవుడు అంటున్నాడు, గెటప్, లే, మిద్యానీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలీయులను రక్షించాలి, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. వాస్తవంగా ఆ సమయంలో గిద్యోను దగ్గర ఏ ధైర్యము లేదు, గిద్యోను దగ్గర ఏ పరాక్రమము లేదు, గిద్యోను దగ్గర ఏ శక్తి లేదు. పిరికివాడిగా, బలహీనుడుగా చెట్టు చాటునున్నాడు. ఆ సమయమందు కాదు, భవిష్యత్తులో ఏం కాబోతున్నాడో గిద్యోనును దేవుడి పేరు పెట్టి పిలిచాడు, పరాక్రమము కలిగిన. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, ఈ రోజును బట్టి దేవుడు నేను పిలవడు. ఈరోజు వరకే పరిమితం కాలేదు మన జీవితం. ఈరోజు మీకు కష్టాలు ఉండొచ్చు, ఈరోజు మీకు బాధలు ఉండొచ్చు, ఈరోజు మీకు తిరస్కారం ఉండొచ్చు, ఈరోజు మీరు నిందలు ఉండొచ్చు, దేనికి పనికి వారు కనిపించవచ్చు. కానీ భవిష్యత్తుని ఎరిగి ఉన్నాడు ఆయన. ఏమో తెలియదు భవిష్యత్తులో మీరు ఏం కాబోతున్నారో, దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకోబోతున్నాడో తెలియదు కదా. ఏ రీతిగా తన మహిమార్థమై మీ జీవితాలలో దేవుడు వాడుకోబోతున్నాడు మనకేం తెలుసు, తెలియదు కదా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఇదినా ఏం కాబోతున్నామో దేవునికి తెలుసు. వింటున్నారా? అందుకే రెబ్కా దేవుడి దగ్గరికి వెళ్ళింది, నా బాధ ఏంటి ప్రభువా, నేను చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. దేవుడు చెప్పాడు, ఇద్దరు నీ కడుపులో, నీ గర్భములో ఎదుగుతున్నారు అని. దేవుడే చెప్పాడు భవిష్యత్తుని. చిన్నవాణ్ణి నేను ఎన్నుకున్నాను,
పెద్దవాడిని నేను ఎన్నుకోలేదని చెప్పాడు. ఎందుకు తెలుసా? పెద్దవాడు ఏమైతాడో దేవునికి బాగా తెలుసు. వినండి, ఇంకొక అనుమానం రావచ్చు మనకి. దేవుడు తెలుసు కదా, మరి పెద్దోడు పాడైపోతుంటే దేవుడు ఎలా చూస్తాడు? దేవుడు చూడండి, ఇక్కడ గమనించండి. దేవుడు స్వతంత్రత ఇచ్చాడు. విల్ అంటే పౌలు గారు గలతీ పత్రికలు చెప్తూ అన్నాడు, దేవుడు మనలను స్వతంత్రంగా సృష్టించాడు. వీఆర్ నాట్ ఎట్ ఆల్ రోబోస్. రిమోట్ కంట్రోల్తో మనల్ని నియంత్రించే వ్యవస్థ దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఎంత మంచోడో చూడండి. నిర్ణయము తీసుకునే బాధ్యత నీది, చెప్పడం దేవుని వంతు. రోబోల్లాగా తయారు చేస్తే ఇంకా మనకి స్వతంత్రత ఎక్కడుంది కదా? నీవు టీవీ ముందు కూర్చొని రిమోట్ కంట్రోల్తో నీకు కావాల్సిందంతా చేస్తావు, ఇష్టమైతే చూస్తావు, కష్టమైతే దాన్ని ఆపేస్తావు, అంతే కదా? స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఆపేస్తే మళ్ళీ ఆగిపోద్ది. అది నియంత్రణ నీ చేతుల్లో ఉంది. కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా? మన నియంత్రణ ఆయన చేతుల్లో పెట్టుకోలేదు, స్వతంత్రత ఇచ్చాడు నీకు. సువార్త చెప్పడం ఆయన వంతు, వాక్యం చెప్పడం ఆయన వంతు, నిన్ను సరిచేయడం ఆయన వంతు, బాగవడం నీ పని. వింటున్నారా? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచే భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అన్నాడు. ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. నువ్వేం కోరుకుంటావో నీ ఇష్టం. నువ్వు కోరుకున్న దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. అదే దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాని దేవుడు మనల్ని రోబోల్లాగా సృష్టించలేదు. చాలామంది అనేది ఏంటంటే, ఆ చెట్టు ఎందుకు పెట్టాడని దేవుడు, ఆ దేవుడు తెలియదా? ఎందుకు తెలియదు? ఆ చెట్టు ఉండాలి. ఆ చెట్టు ఉంటేనే కదా నువ్వు దేవుని మాట వింటావా లేదా తెలుస్తుంది. అంతా తెలుసు, అయితే తినాలా తినద్దా అనేది నిర్ణయం మాత్రం మీదే. వాక్య వినాలా వద్దా అని, యేసుక్రీస్తును స్వీకరించాలా వద్దనేది నిర్ణయం మాత్రం మీదే. అయితే పర్యవసానం ముగింపు మీరు వెల చెల్లించాల్సి వస్తుంది.